అదే అది క్లియర్ గానే అర్థమవుతుంది కదా. ఆయనకు అపారమైన ప్రేమ, ఆయనకు అపారమైన నమ్మకం ఆమె మీద ఉండబట్టే ఇప్పుడు అది తగ్గింది, లేకపోతే తగ్గేలాగా చుట్టూ ఉన్న కోటరీ ఏదో చేసింది అనే ఆమె డైరెక్టే చెబుతోంది. చుట్టూ దయాలు చేరినాయనో ఇంకోటనో డైరెక్టే చెబుతోంది. ఇందులో మీరు చెప్పింది ఆమె చెప్పింది సింక్ అవుతుంది విషయం. అందులో పెద్ద గ్యాపే కనిపించట్లే నాకు. ఒక్క నిమిషము గాదయ్య గారు, ఇస్మాయిల్ గారిని ఒకసారి అడుగుదాం. ఇస్మాయిల్ గారు, అసలు మీరు జాగృతి దాంట్లో ఉన్నారు, కవిత గారి కీలక కోటరీలో ఉన్నారు కదా, ఏంటి అసలు దీనికి గల ప్రధానమైన కారణం ఏంటి? డైరెక్ట్గా ఎక్కడెక్కడో బీటింగ్ అరౌండ్ ది బుష్ వద్దు. ఓకే, రైట్. ముందుగా మీకు కృతజ్ఞతలు. ఎందుకంటే ఇవాళ జరుగుతున్నటువంటి డిబేట్లో కూర్చున్న వాళ్ళంతా కూడా తెలంగాణ నికార్సైన ఉద్యమకారుల డిబేట్ పెట్టినారు, అర్హులను పిలిచినారు. గాదయ్య గారు, ఆ చెరుకు సుధాకర్ అన్న గారు మాకు మార్గం చూపిన వాళ్ళు. ఇక అద్దంకి దయాకర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి వీటిలో మేమందరం కలిసి పనిచేసిన వాళ్ళమే. ఇది నికార్సైన ఉద్యమకారుల డిబేట్ లాగా ఉంది. అందరు బాధితులు కూడా నిజంగా దగాపడ్డ ఉద్యమకారులను అందరినీ కూర్చోబెట్టారు. మీకు కృతజ్ఞతలు. ముందుగా నేను సూటిగానే వస్తున్నా, పెద్దలు చెప్పినారు వాళ్ళు. అది పక్కన పెడితే ఇవాళ కవితక్క మొదటి నుంచి 2001లో ఆమె ఇక్కడికి రావడం దగ్గర నుంచి మొదలుకుంటే 2006లో ఆమె జాగృతి సంస్థను నెలకొల్పడం, జాగృతి సంస్థ ద్వారా టీఆర్ఎస్ పార్టీ కనుక ఒక శరీరం అయితే ఆమె జాగృతి సంస్థ ఒక ఆత్మలాగా పెట్టి ఆమె టీఆర్ఎస్కు అనుబంధంగా లేదు, స్వతంత్రంగానే ఉద్యమాన్ని నడుపుకుంటూ వచ్చినారు. ఆ క్రమం నుంచి ఈ రోజు వరకు కూడా ఒక మాట మాత్రం సూటిగా చెప్పుకోవాలి, అది చెప్పకపోతే చరిత్ర కూడా క్షమించదు. ఎందుకనంటే ఆమె కేసీఆర్ కూతురుగా వచ్చిందా, లేకపోతే అక్కడ మాజీ ముఖ్యమంత్రి కూతురుగా ఉన్నదా, ఆమె ఏ హోదాలో ఉన్నది పక్కన పెడితే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులతో కలిసి ఆమె ప్రతి ఉద్యమంలో ప్రతి సందర్భంలో ఇక్కడ పాల్గొన్నది. కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఎక్కువనో కవిత గారు తక్కువనో చూసి కొంతమంది మాట్లాడుతున్నట్టుగా అట్లా ఏం లేదు. ఆమె 100% ఒక ఆడబిడ్డగా ఈ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు. మొదటి నుంచి ఉన్నది హరీష్ కదా, వచ్చినా కూడా వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా ఆమె విశ్రాంతి తీసుకున్నది ఈ రోజు వరకు కూడా పాల్గొన్నారు. కాబట్టి ఇక్కడ ఇవాళ జరిగినటువంటి పరిణామం నిజంగానే ఉద్యమకారులుగా ఉన్న మాకైతే కొంత బాధ కలుగుతూ ఉన్నది. మేము జీర్ణించుకోలేకుండా కూడా ఉన్నాం. నేను ఉద్యమకారుడుగునా జర్నలిస్టుగునా ఇవాళ అక్కతో కలిసి పనిచేసే క్రమంలో కూడా నాకు కూడా బాధ ఏంటంటే ఏకపక్షంగా ఈ నిర్ణయం జరిగింది. కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదనేది, సస్పెన్షన్ అనేటువంటి నిర్ణయం. అదే ఇప్పుడు నేను అక్కడికే రాబోతున్నా. మొత్తంగా ఒక పథకం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం కుట్రలు చేస్తూ వస్తున్నటువంటి అందులో ఉన్నటువంటి వాళ్ళు చేసిన ఒక దుష్ప్రచారం అది ప్రజల్లోకి బాగా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసింది. మీడియా మేనేజ్ చేశారు, సోషల్ మీడియా మేనేజ్ చేశారు. ఆమె ఒక పథకం ప్రకారం పోతుందని ఒక దుష్ప్రచారం బలంగా చేసినారు. కానీ నిజంగా ఆమె ఆవేదన అంతా మొదట్లో సుధాకర్ అని చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తా ఉన్నా. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు అందరితో పాటు తను కూడా ఉంది. ఇక్కడ గ్యాప్ ఏర్పడతా ఉంది ప్రతి కార్యకర్తకు, నాయకుడికి, తర్వాత ఉద్యమంలో ఉన్నటువంటి కీలక భూమిక పోషించిన వాళ్లకు, తర్వాత ఈ రాష్ట్రం రావడం కోసం త్యాగాలు చేసినటువంటి అమరవీరుల కుటుంబాలను పట్టించుకునే విషయంలో, లేదంటే దగాపడ్డ ఉద్యమకారుల విషయంలో చాలా గ్యాప్ ఉంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా ఇప్పటికి కూడా ఉన్నది. అది మా అందరికి కూడా తెలిసి మేము అందరం కూడా బాధితులమే. అయితే ఈ విషయంలో పదే ఆమె ఇంటర్నల్గా చెప్పే ప్రయత్నం చాలాసార్లు చేసింది. చెప్పలేదు అనడానికి ఇంట్లో విషయాలన్నీ బయటకు చెప్పరు కదా, రావు కదా. కానీ ప్రచారంలో ఎట్లా ఉందంటే, ప్రచారంలో ఇవాళ బాధ ఏంటంటే మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే ఇవాళ ఆమెకేదో అధికార దాహం ఉన్నట్టు, ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి అని ఇట్లా కొంత దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఆమె అధికారమే కావాలనుకుంటే ఆమె ఎంపీగా ఉన్నప్పుడు చాలా మంది చేసుకోవచ్చు. చాలా మంది అనుకుంటున్నారు ఎంపీగా ఉన్నప్పుడు ఆమె ఇష్టం వచ్చినట్టు వివరించింది, తర్వాత ఏదో చేసింది అనేది దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు నలిగిపోయింది, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నలిగిపోయింది. చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలే వాటన్నిటికీ సాక్ష్యం చెప్తారు. ప్రజలు కొద్ది రోజుల్లో వాటన్నిటికీ ఇప్పుడైతే ఎవరైతే తాత్కాలిక ఆనందం పొందడం కోసం ఇవాళ నిర్ణయం తీసుకొని ఉన్నారో, తాత్కాలికంగా ఆనందపడుతున్నారో వాళ్ళందరికీ గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉంటుందని నేను భావిస్తాను. ఎందుకంటే ఈ సమాజం చాలా గొప్పది. తెలంగాణ సమాజం ఆత్మగౌరవం కోసం నిలబడుతుంది. ఇస్మాయిల్ గారు, నేను ఇందాకనే చెప్పాను, లేఖ రిలీజ్ అయిన